ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మరియు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలపై నిరవధిక సమ్మె ప్రారంభించి నేటికి 20 రోజులు కావస్తున్నా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మోడియం నాగమణి అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలు తీర్చడంలో విఫలమైందని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకురాలు కృపామణి, పుష్ప, నూర్జహాన్, మున్ని, వసుంధర మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. అంగన్వాడీ సమ్మె ఈరోజు 20 రోజులు చేరుకోవడం జరిగింది. 20 రోజులు కావస్తా ఉన్నా ఈరోజు ప్రభుత్వము చర్చల పేరుతో కాలయాపన చేస్తుందే తప్ప ఏదైతే అంగన్వాడీ వర్కర్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కరించడానికి ఏమాత్రం కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం చాలా బాధాకరము. ఈరోజు ప్రభుత్వం నుంచి మేము అడిగేది ఏంటి? కనీస వేతనం అమలు చేయమంటున్నాం, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేటీ అమలు చేయమంటున్నాం. అంతేగాని ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? అంగన్వాడీల సమ్మె విరమింప చేయాలి అనేసి భయభ్రాంతులు గురి చేస్తుంది, బెదిరింపులు గురి చేస్తూ ఉంది. ప్రభుత్వం ఇటువంటి చర్యలు మానుకోకపోతే అంగన్వాడీ సమ్మె ఇంకా ఉధృతం చేసి ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు, మినీ వర్కర్స్ ఉన్నారు, ఆయా పని వాళ్ళే చేస్తున్నారు, వర్కర్స్ పని వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళకని వర్కర్గా గుర్తించాలి, మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయమని అడుగుతున్నాం. ఏం కొంతమ్మ కోరికలు కాదు కదా. ఈరోజు ప్రభుత్వం 4 సార్లు చర్చలకు పిలిచినా కనీస వేతనం గురించి కానీ గ్రాడ్యుయేటీ గురించి కానీ ఏ ఒక్క మేము అడిగిన డిమాండ్స్లో కొన్ని పరిష్కరిస్తామని కానీ కనీసం అవసరమైన డిమాండ్స్ పరిష్కరించడానికి ఈరోజు సస్యమేర అంటా ఉంది. మనం చూసాం శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరం చాలా బాధాకరం. ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఈరోజు మేము అన్నీ ఇచ్చాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెంచామనేసి దొంగ మాటలు, మాయ మాటలు చెప్తున్నారు. ప్రభుత్వం వచ్చినప్పుడు పెంచింది కాదు, గత ప్రభుత్వంలో పెంచారు. మీరిచ్చింది 1000 రూపాయలు. మీరేమన్నారు? అధికారంలో రాకముందు పాదయాత్రలో తెలంగాణ కన్నా అదనంగా వేతనం ఇస్తానన్నారు. అదే అడుగుతున్నాం, మేము అన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు కే పుష్ప. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 20 రోజులు సమ్మె జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. మరి మా బాధలు వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏంటో మాకు అర్థం కాస్తుంటే చాలా మంది ఎమ్మెల్యేలు అంటున్నారు 10th చదివిన వాళ్ళకి వీళ్ళకి జీతం అవసరమా, 10,000 ఇస్తే సరిపోతుంది అనేసి అంటున్నారు. ఆ రోజు మరి మీరు ఓట్లు అడగడానికి 10th చదివిన వాళ్ళు ఓటు అవసరం లేదనేసి చెప్పొచ్చు కదా. ఆ రోజు ఎందుకు అడిగారు? మరి మా ఓటు మేము వినియోగించుకున్నాము. మరి మా ఓటు మేము మీకేస్తేనే కదా మీరు ఈ రోజు నాడు పదవిలోకి ఉన్నారు. మరి మా ఓటుని ఎందుకు ఆ రోజు 10th చదివిన వాళ్ళు అడిగారు? ఈరోజు మేము అడుగుతుంటే 10వ తరగతి చదివిన వాళ్ళకి 26,000 అవసరం అనేసి అడుగుతున్నారు. మరి మీ జీతం ఏమీ అడగట్లేదు, మీ లక్షలు అడగట్లేదు. మేము మాకు సరిపడా జీతం ఇమ్మనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము.